నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అనగనగా అమరావతి అంటూ రైతు గద్దె బుచ్చి తిరుపతిరావు గారు రాసిన మాటలు మీకోసం. వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్షి. పాలకుల పోకడలకు, పాలితుల పోరాటాలకు నిచ్చల నిర్భయ నిరూపం నా అమరావతి. ఇక్ష్వాకుల శాతవాహనులు, బౌద్ధులు, జైనులు, శైవులు, వైష్ణవులు ఎందరినో చూసింది, ఎన్నిటినో తనలో దాచుకుంది. అందుకేనేమో నా అమరావతికి అంత ఓర్పు, అంత నేర్పు. స్థిత ప్రజ్ఞ నా అమరావతి. రాజధాని అన్నది అమరావతికి అలంకారం కాదు, అలవాటు. అందుకే ఇప్పుడు రాజధాని అంటే కొత్తేమీ కాదు. అమరావతి ప్రజలకి కొత్తగా వచ్చింది ఒక్కటే. రాజధానికి భూములిచ్చిన రాజు ప్రజలను అడగడం తమ శక్తిపై నమ్మకమున్న రైతులిచ్చారు. వారు మట్టిని నమ్మారు, మనిషిని నమ్మారు. అదే తమ బిడ్డలకు నేర్పారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ముందు కురకడం వారికి కొత్త కాదు, వింత కాదు. విశాఖ ఉక్కుపై పోరాడింది, భాగ్యనగర భాగ్యానికి తోడు నిలిచింది నా అమరావతి రైతు సైనికులే. ఇది తెలియని మూర్ఖులు నెరిపిన కుతంత్రంతో కొంత ఉలికిపాటు, సంఘంలో ప్రత్యేక సమూహంగా వేర్పాటు, కొందరి ప్రోత్సాహం, కొందరి తిరస్కారం, కొందరి విశ్వాసం, ఇంకొందరి విద్వేషం. వీటన్నిటికీ అమరావతి అతీతం. వేల సంవత్సరాలుగా ఏ సమాజ శ్రేయస్సు కోసం మేమున్నామో నేటికి అదే విశాల హితంతో, లక్ష్యంతో కొనసాగుతుంది అమరావతి ప్రయాణం, పోరాటం. పాలకులకు విభిన్నంగా, రాజకీయాలకు అతీతంగా నా ప్రజలకు వ్యవసాయం చేయడమో తెలుసు, వ్యవస్థలను గాడిన పెట్టడమో తెలుసు. చరిత్ర చెప్పింది అదే, వర్తమానం చెప్పేది అదే. అనగనగా అమరావతి, ఆంధ్రజాతి అణువణువున అమరావతి.